ఇది హిందూ దేశం, హిందువుల రాజ్యం, హిందువుల కోసానికి నమ్మకమైన ఏదైతే గుళ్ళు ఉన్నాయో గుళ్ళని కాపాడే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోతుంది. ఎవరైతే ఈవోళ్ళు ఉన్నారో ఒక్కో ఈవో 4-5 ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణ చెప్తా ఉంటే ఒక ఈవో ఇక్కడి నుంచి బాసర పోతా ఉన్నారు ఇన్ఛార్జ్. అంటే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితి ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే సిబ్బంది లేక కోట్ల ఇన్ టైంలో సబ్మిట్ చేయక అన్యాకారణతలు అయితే ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ గుళ్ళు అయితే ఉన్నాయో ఆ గుళ్ళు ఇమ్మీడియట్లీ ఆ స్థలాలు ఇమ్మీడియట్లీ కాంపౌండ్ వాల్గా కట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బందిని ఏదైతే ఖాళీ ఉందో ఆ సిబ్బంది ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక నామ్స్ ఇచ్చారు, 5 లక్షల లోపల ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళను వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. అది కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు గుళ్ళను కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గుళ్ళకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నది, ఎన్ని ఎకరాల ల్యాండ్కు మనం సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాం, మనం పొక్కురు చేసినాము, ఎన్ని ఎకరాల ల్యాండ్లు కోట్లు ఉన్నాయి. దానికి ఎందుకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాక్రాంతులు కావడానికి కారణమైంది. ఈ కారణానికి జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.